ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ప్రస్తుతం వార్తల్లో నిలిచే అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. జగన్ శనివారం తూర్పు గోదావరి జిల్లా చాపరాయిలో పర్యటించారు. జగన్ వెంట వచ్చిన వారు చాపరాయికి వెళ్లేందుకు ఈ ఘాట్ రోడ్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ రోడ్లో సుమారు కిలోమీటరు ప్రయాణం చేస్తే చాపరాయి వస్తుంది. ఈ ఘాట్ రూట్లో వాహనం నడిపే సత్తా స్థానిక డ్రైవర్లకే ఎక్కువగా ఉంది. మిగతా డ్రైవర్లు ఇక్కడ కొండను ఎక్కించాలంటే ఇబ్బంది పడతారు. లోయలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బొలెరో వంటి వాహనాలే సులభంగా వెళ్తాయంట. జగన్ ఉన్న కారును డ్రైవర్ మాత్రం సులభంగా ఘాట్ను దాటించాడు. జగన్ వెంట వచ్చిన ఇతరులు తమ వాహనాలు ఎక్కించలేక ఘాట్ రోడ్ల మధ్యనే ఉంచారు. ప్రభుత్వంపై ఫైర్. చాపరాయి గ్రామానికి రోడ్డు లేదని, తాగడానికి మంచినీరు కూడా లేదన్నారు. ఒక్కడికి కూడా పక్కా ఇల్లు లేదన్నారు. విద్యుత్ సౌకర్యం లేదని, అంబులెన్స్ రాదన్నారు. ఆసుపత్రికి వెళ్లాలంటే 34 కిలోమీటర్లు నడవాలన్నారు. మంత్రులు వచ్చినప్పుడు అడుగుతారని నోర్లు మూయిస్తున్నారని మండిపడ్డారు. గ్రామంలో ఆర్ఓ ప్లాంట్ పెడితే ఈ మరణాలు సంభవిస్తామన్నారు. ఈ ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రాదో చెప్పాలన్నారు.